పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించిన అంశం లోతు చరిత్రలోని పరలోకం వెళ్ళే 7 మెట్లు. అందరం చెప్తాం రెండోసారి. అందరూ చెప్పండి. లోతు చరిత్రలోని పరలోకానికి వెళ్ళే 7 మెట్లు. చూడండి పిల్లారా, ఇదివరకు నేను చెప్పి ఉండవచ్చు, ఇది ద్వితీయోపదేశంగా భావించండి. ప్రభు దీని గురించి బోధించాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. ఇందులో 2 విషయాలు గలవు. ఒకటి లోతు చరిత్ర, రెండవది లోతు చరిత్రలో పరలోకానికి వెళ్ళే 7 మెట్లు. చూడండి ప్రియులారా, లోతు చరిత్ర గురించి మొట్టమొదట నేర్చుకుందాం. చూడండి, లోతు అనగా బిగువుగా చుట్టుకొనుట అని అర్థం. చూడండి, ఈయన అబ్రాం సహోదరుని కుమారుడు. అబ్రాం సోదరుడు అవుతాడు. ఆరాను కుమారుడు ఇతను. చూడండి, ఆదికాండం 11 అధ్యాయం 27వ వచనం, 14 అధ్యాయం 16వ వచనం, అట్లనే 19వ అధ్యాయం ఇతని చరిత్ర గురించి వ్రాయబడి ఉన్నది. ఇతను దేవుడు అబ్రామును పిలిచినాడు, కానీ లోతును పిలవలేదు. అబ్రాము వెళ్తుంటే లోతు కూడా ఇతను వెంట భార్య పిల్లలతో వచ్చాడు. నిజంగా అబ్రాము సంతానం లేదు. నువ్వు ఇటు రా అన్నాడు దేవుడు, ఇటు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిజంగా ఇతను ఊరు అనే ఒక పట్టణంలో జన్మించాడు అబ్రాం. నిజంగా ఈ లోతు అబ్రాంతో కానాను వెళ్ళిన యాత్రలో ఇతను కూడా ఎక్కువ శాతం వెంట ఉన్నాడు, వెంట తిరిగిండు. నిజంగా దేవుడు అబ్రామును ఆశీర్వదిస్తే లోతును కూడా ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిని వెంబడిస్తే వెంబడించిన వ్యక్తులు కూడా ఆశీర్వదించబడతారు. చూడండి, శపించబడిన వ్యక్తిని వెంబడిస్తే వ్యక్తులందరూ శపించబడతారు. నిజంగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాల్లో దానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా అబ్రాము యొక్క మందలు విస్తరించినాయి, అట్లే లోతు మందలు కూడా విస్తరించినాయి. నిజంగా వారు విస్తరించినప్పుడు వీరి గొర్రెల కాపర్లకు వారి గొర్రెల కాపర్లకు జగడాలు వచ్చినాయి. కలిసి నివసించలేనంతగా వారు జగడమాడుతూ ఉంటే అబ్రాం తెలిసిన వాడై లోతుతో అన్నాడు, నువ్వు నాకు సోదరుడు, మనం కొట్లాడుకుంటే మంచిగా ఉండదు. మన ఎదుట భూభాగం ఎంతో విస్తారంగా ఉన్నది. నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఎటు వెళ్తే నేను ఇటు వెళ్తా అని మాట్లాడాడు. అయితే ఈ యొక్క లోతు సొదమ ప్రాంతాన్ని
ఆయా ప్రాంతాన్ని కోరుకున్నాడు. అక్కడ పంటలు పడతాయని, నీళ్ళు ఉంటాయని, మంచిగా ఉంటుందని. అబ్రామునకు మెట్టలు గుట్టలు ఈ స్థలంను వదిలిపెట్టాడు. సర్లే అని ఈయన అబ్రాం ఇటు వెళ్ళాడు. లోతు ఈ ఆయపట్టు ప్రాంతమైన సొదొమ ప్రాంతమునకు వెళ్ళాడు. కానీ ఈ విషయం అతనికి తెలియదు. సొదొమ ప్రజలు బహుమూర్ఖులు, చెడ్డవారు. పేతురు పత్రికలో ఏమి రాశారంటే, వారు పేతురు ఆ యొక్క అబ్రాము లోతు ఆ ప్రజల యొక్క భయంకరమైనటువంటి కామ వికార శ్రేష్టలకు బహుబాధపడిన లోతు అని రాస్తున్నది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు స్త్రీలతో స్త్రీలు పోతున్నారు, పురుషులతో పురుషులు పోతున్నారు. చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కామోద్రేకులై జీవిస్తున్నారు. అలా ఈ ప్రాంతాన్ని నేను ఎందుకు కోరుకున్నా, ఇది ఒక శాపగ్రస్తమైన ప్రాంతం అని చాలా బాధపడినటువంటి లోతు. నిజంగా ప్రియులారా, దేవుడు ఒకరోజు ఆదికాండం 18 అధ్యాయాల్లో నేను ఆ యొక్క సొదొమ ప్రాంతానికి చేయనిచ్చేయించినది అబ్రామునకు దాచేదనా అని, రేపు సూర్యుడు ఉదయించు వరకు ఈ యొక్క సొదొమ పట్టణమంతా అగ్నిగంధకాలు దిగిరి నేల మొలకలతో సహా కాలిపోతుంది అని చెప్పి అబ్రామ్తో దేవుడు సెలవిచ్చాడు. ఎంతని తనకి స్ట్రెయిన్ అయి, అక్కడ నా సోదరుడు ఉన్నాడు, ఆయనకు 2 ఆడికూతులు ఉన్నారు, భార్య ఉన్నది, వాళ్ళతో పాటు వీరి కుటుంబం కూడా కాలిపోతుందని అప్పుడు దేవుని సన్నిధిలో వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని కాపాడుతావా? సరే అన్నాడు దేవుడు. అంతా కూడా ఉండరేమో అని అనుమానం వచ్చింది. ఒకవేళ 40 మంది ఉంటే కాపాడుతావా? సరే అన్నాడు. అంతమంది ఉండరని డౌట్ వచ్చింది. ఒకవేళ ప్రభువా 30 మంది ఉంటే కాపాడుతావా? సరే అన్నాడు. 20 మంది ఉంటే కాపాడుతావా? సరే అన్నాడు. 10 మంది ఉంటే కాపాడుతావా? సరే అన్నాడు. 5 అనబోయేసరికి దేవుడు మాట్లాడలేదు. ఇక నిజంగా అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు అనేది వాస్తవం. చూడండి పిల్లారా, ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే మన గ్రామంలో ఒక 10 మంది అయినా భక్తులు, నీతిమంతులు, ప్రార్థన పరులు ఉన్నారు కాబట్టి మనం కాపాడబడుతున్నాం. నిజంగా పిల్లారా, ఈ యొక్క పరిస్థితి ఆ యొక్క లోతు విషయాల్లో అబ్రాము విజ్ఞాపన చేశాడు. దేవుని సన్నిధిలో ఈ యొక్క 18 అధ్యాయాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నిజంగా పిల్లారా, ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఇక సొదొమ ప్రాంతానికి అబ్రాం దగ్గర నుండి 2 దేవదూతలు సొదొమ ప్రాంతానికి వైపునకు వెళ్తున్నారు. నిజంగా దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఈ విషయం నిమిత్తమై అబ్రాము ప్రార్థన చేశాడు. ఈ వార్త లోతునకు అర్థమైంది. తాను అనుకున్నాడు, ఒకవేళ గవిని దగ్గరికి వెళ్ళి ఇక దేవదూతలను కాళ్ళ మీద పడి మా ఇంటికి రమ్మని, రాత్రి వెళ్ళబుచ్చమని, మేమిచ్చే ఆతిథ్యం తీసుకోమని వాళ్ళను వేడుకుంటాను
అని చూడండి, భార్య పిల్లల ఇంట్లో ఉంచి గవిని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఈ సమయంలో ఆ యొక్క అల్లకొండ దగ్గర గవిని ఊళ్ళకి రాకపోకలు చేయడానికి గవిని గుండా వెళ్తారు. బండలింగం పూరు అనే స్థలాల్లో ఒక గవిని ఉంటుంది. ఎవరైనా పోవాలో రావాలన్నా గవిని గుండా వెళ్తారు. అట్లే ఉన్నాజిపేట కాడ ఒక గవిని ఉంటుంది. ఎవరన్నా రాకపోకలు చేయాలన్నా దాని గుండా వెళ్ళాలా, దాని గుండా రావాలా. అట్లనే సొదమ పట్టణానికి గవిని ఉన్నది, దాని గుండానే వస్తారు. ఆ సమయంలో గవిని దగ్గర కూర్చొని చూడండి, తనను రక్షించే దేవదూతల కొరకు, దేవుని కొరకు మార్పు చెంది ఆశతోటి లోతు ఎదిరి చూస్తున్నారు. ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారని. ఏదో ఒక టైము చాలా రాత్రి తెల్లటి వస్త్రాలతో దగదగ మెరుస్తూ ఇద్దరు దేవదూతలు గవినిలోనికి లోపలికి వస్తున్నారు. ఆ సమయంలో వెళ్ళి వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు. దయచేసి దేవుడా, దేవదూతలారా, మా ఇంటికి రండి, ఈ రాత్రి వెళ్ళపుచ్చండి, మేమిచ్చే ఆతిథ్యం తీసుకోండి, ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, మమ్మల్ని దాటిపోవద్దు అని కాలు పట్టుకున్నాడు. అయితే వాళ్ళు అంటున్నారు, మేము ఎవరింటికి రాము, ఎవరింటి ఆతిథ్యం తీసుకోము, ఎవరింటికాడ నిద్రపోము, మేము ఏ పని నిమిత్తం వచ్చినా మా పని చేసి వెళ్ళిపోతాము అని వాళ్ళు అంటున్నారు. ఎంత బ్రతిమిలాడినా చివరికి ఒప్పుకున్నారు వాళ్ళ ఇంటికి రావడానికి. నిజంగా ఈ గవిని దగ్గర నుండి ఈ రోడెంబడి వెళ్ళగా ఎక్కడో లాస్ట్కున్నది ఆ యొక్క లోతు ఇల్లు. దేవదూతలు రోడెంబడ తెల్లటి వస్త్రాలతో దగదగ మెరుస్తూ వెళ్తూ ఉంటే అక్కడి చివరి నుండి ఇక్కడ చివరి వరకు ఇంతింత పిల్లల నుండి వృద్ధుల వరకు, యవనస్తులు, ముసలోళ్ళు ఆ దేవదూతలను చూసి వారి వెంట వస్తున్నారు. వాళ్ళని కూడాలి, వాళ్ళని కూడాలి, వాళ్ళని కూడాలి. వాళ్ళు అందంగా ఉన్నారు. ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళు ఊరంతా పురుషులు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వెంట వచ్చారు. వీరు లోతు ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అప్పుడు తలుపులు తట్టుతున్నారు. లోతు బయటికి రా, ఇప్పుడు వచ్చినటువంటి దేవదూతలను బయటికి పంపు, మేము వాళ్ళను కూడాలి, వాళ్ళను మేము కూడాలి అని చెప్పి కేకలేస్తున్నారు. అప్పుడు లోతు అంటున్నాడు, అయ్యలారా, ఇంత పాతకం కట్టుకోవద్దు, వాళ్ళు దేవదూతలు, దేవుడితో సమానం, వారిని కూడాలనే కోరిక మీకు మంచిది కాదు అని బతిమిలాడుతున్నారు బయటకు వచ్చి. అప్పుడు వీళ్ళు, నువ్వు ఎవడరా, మా ఊరికి బతకచ్చి మాకు తీర్పు చెప్తావా అని తలుపులు పగలగొట్టి దొమ్మిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వెంటనే దేవదూతలు వీరందరి కండ్లను మబ్బులు చేశారు. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి కనబడకుండా బతుకులాడుతున్నారు. ఎవరికి కళ్ళు కనబడతలేవు. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో దేవదూతలు ఈ లోతుకు సెలవిచ్చారు, నువ్వు ఊరిలోనికి వెళ్ళు, రేపు పొద్దుగల ఊరు కాలిపోతుంది, నీకు ఉన్నటువంటి బంధువులు, కుటుంబం ఎవరున్నా కానీ మీతో పాటు వాళ్ళని బయటికి రమ్మని చెప్పండి. ఊరును విడిచిపెట్టి బయటకు వస్తేనే బ్రతుకుతారు, కానీ లేకుంటే చనిపోతారు, కాలిపోతారు. ప్రతి ఒక్కరికి వార్త చెప్పండి. ఈ గ్రామం పాపంతో నిండింది, అక్రమంతో నిండింది, దీని యొక్క పాపం దేవుడికి ముట్టింది, కాబట్టి దేవుడు అగ్ని గంధకాలను పంపించబోతున్నాడు. చూడండి, సమస్త జీవులను నేల మొలకలతో సహా ఈ యొక్క ఊరును దేవుడు కాల్చివేయబోతున్నాడు. ఊరును విడిచి బయటకు వస్తే బతుకుతారు, లేకుంటే చనిపోతారు. చూడండి ప్రియులారా, ఆ యొక్క గ్రామం చాలా
భయంకరమైన పాపంతో, విగ్రహారాధనతో, చెడుగుతో నిండింది. ఆ నోవ దినాల్లో కూడా అట్లనే ఈ యొక్క దేశం పాపంతో నిండింది, విగ్రహారంతో నిండింది. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు. కాబట్టి దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు. సమస్తం మునిగిపోతుంది. నిజంగా ఓడలో చేరిన వారు బ్రతుకుతారు, చేరని వారు నాశనం అవుతారు అని చెప్పి నోహు లోకమంతటికి సువార్త ప్రకటించిన ఎవరు వినలేరు, అందరు నాశనమైనరు, ఓడలో ఏరినోరు బ్రతికిండు. కనుక ప్రియులారా, ఒక దేశానికి, ఒక స్థలానికి, ఒక వ్యక్తికి ఒక విపత్తు, నాశనం రప్పించాలని దేవుడు తలంచినప్పుడు వారికి తెలపకుండా చేయడు. కాబట్టి వీరికి కూడా దేవుడు లోతు ద్వారా తెలిపాడు. లూకాసువార్త 17వ అధ్యాయంలో ఈ వార్త విన్నప్పటికీ జనులు తినుచు, త్రాగుచు, ఆడుచు, పాడుటకు లేచిరి అని చెప్పి రాసింది ఉన్నది. నిజంగా ప్రియులారా, వారు వింటలేరు. తినేటోడు తింటున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు, పెళ్ళిళ్ళకి ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు, చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు. వారు ఆడేటోడు ఆడుతున్నాడు, పాడేటోడు పాడుతున్నారు. వాళ్ళు ప్రతి రాత్రి డీజేలు పెట్టుకొని ఎగురుతారు. ఆడోళ్ళు, మగోళ్ళు భయంకరమైనటువంటి, ఘోరమైనటువంటి మనుషులు వాళ్ళు. ఈ వార్త విన్నా ఎవడు లెక్క ఎత్తలేడు. నిజంగా వారు వచ్చి దేవదూతలకు ఇట్లున్నది పరిస్థితి అని చెప్పినప్పుడు తెల్లవారుజామట అవుతున్నది, మీరు కూడా ఇక్కడ ఉంటే కాలిపోతారు, రండి బయటికని వారి చేతులు పట్టుకొని వారి యొక్క 2 బిడ్డలు, భార్య, ఇతన్ని ఊరు వెలుపలికి తీసుకొచ్చారు. కనుక ఇక్కడ దగ్గర ఒక ఊరున్నది, దాని పేరు సోయర్. అక్కడ దాకా పరిగెత్తండి, అక్కడ దాకా అగ్నిగంధకాలు రావు. అయితే ఇటువైపు ఉన్నట్లయితే చనిపోతారు, మీరు కాలిపోతారు అని వారికి చెప్పినప్పుడు చూడండి, వారికి ఒక కండిషన్ చెప్పారు. అదేంటిదంటే వెనక తట్టు చూడొద్దు అని చెప్పి వారు పరిగెడుతూ ఉన్నారు. చూడండి, వీరు ఎప్పుడైతే పరిగెడుతున్నారో లోతు భార్యలో ఒకటి మెదులుతున్నది. ఇండ్లున్నాయి, జాగాలున్నాయి, ఆ యొక్క కొట్టాలున్నాయి, గోజలున్నాయి, బర్రెలున్నాయి. నిజంగానే కాలిపోతుందా? మరి మా భూములు, మా స్థలాలు, ఇండ్లు, కొట్టాలు, పశువులు ఇంకొకరు ఆక్రమించుకుంటారా? ఇది నిజమేనా అని వెనుక తట్టు తిరిగింది. అక్కడే ఉప్పు స్తంభమైంది. నిజంగా ప్రియులారా, ఆ యొక్క ఊరు కాలిపోయి దాని బూడిద సముద్రంలో పడినప్పుడు సముద్రం మృత సముద్రంగా మారింది. దాంట్లో గుక్కే నీళ్ళు నోట్లో పోసుకుంటే చనిపోతారు. దాంట్లో స్నానం చేద్దామని మునుగుతే బాల్ తేలినట్టు పైకి తేలుతారు. నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పటికీ ఆ లోతు భార్య ఉప్పు స్తంభం అట్లనే నిలిచున్నది. నిజంగా పిల్లారా, ఈ యొక్క హెర్మోన్ కొండ నుండి, మంచు కొండల నుండి వచ్చిన నీళ్లు గలిలయకు వస్తాయి. గలిలయ నుండి మృత సముద్రము అంచున యొర్దానుకు వెళ్తాయి. కానీ ఈ నీళ్లు మృత సముద్రము పక్కన ఇట్లా కలిసి వెళ్ళినప్పటికీ ఈ నూనె నీళ్లు కలనట్టు మృత సముద్రం నీళ్లు, గలిలయ నీళ్లు కలవై. నేను అక్కడికి వెళ్ళినా, చూసిన, స్నానం చేసిన, దాంట్లో మునగబోతే బయటికి లేచినాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, నీళ్ళు మాత్రం తాకుండ్రి అని. నిజంగా పిల్లారా, ఆ యొక్క గలిలయ సముద్రంలో అక్కడి నుండి గెరాసెను దేశం వరకు ఈ దెకపోలి అనే ప్రాంతాల్లో 10 పట్టణాలు ఉంటాయి. అక్కడ 6,000 సేనా దయ్యాలు పట్టిన యవనస్తుడు ఆ ప్రాంతంలో నివసించేవాడు. నిజంగా పిల్లారా, ఆ సముద్రంలో చూద్దామని ప్రయాణం చేసినాం. అక్కడ ఓడ నడిపించేవాడు నీళ్ళు కూరతో చేది అందరికీ తాగిపిస్తాడు. ఓడలో ఉన్నవాడికి ఆ నీళ్ళు తియ్యగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ సముద్రాలు
ఉప్పు తిరిగి ఉంటాయి నీళ్ళు, కానీ గలిలయ సముద్రంలో నీళ్ళు. యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని సంటర్ని చేసుకొని సువార్త ప్రకటించిండు. దాని మీద దేవుడు నడిచిండు. కాబట్టి అది సముద్రము అమృతమైన సముద్రంగా మార్చబడింది. ఈ ప్రాంతాలన్నీ నేను చూశాను. నిజంగా ప్రియులారా, ఆ యొక్క ఇప్పటికీ ఒక సూచకంగా లోతు భార్య నిలిచి ఉన్నట్లు వాస్తవంగా అక్కడ వెళ్ళి చూసాం. నిజంగా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆ యొక్క భయంకరంగా వెనుకకు చూసి ఉప్పు స్తంభమైంది. ఇది లోతు చరిత్ర. నిజంగా ప్రియులారా, ఈ చరిత్రలో 7 మన ఆత్మీయ జీవితానికి పరలోకానికి వెళ్ళే 7 మెట్లు, 7 తంతెలు ఉన్నాయి. నిజంగా ఈ 7 మెట్లు ఎక్కితేనే క్రైస్తవుడు పరలోకం చేరుతారు, కానీ ఎక్కకపోతే చేరడు. నిజంగా ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా పరలోకాన్ని కోరుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 16వ వచనంలో చూడండి. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు వారు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోరుకునిరి అని చెప్పి రాస్తున్నది. ప్రతి ఒక్కరం కూడా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి, అక్కడికి చేరాలి. నిజంగా ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయాల్లో నికోదేము రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన కోరుకున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని. యేసుప్రభు చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాలేదు, ఒప్పుకోలేడు, పరలోకం వెళ్ళలేడు, కానీ నరకానికి వెళ్ళాడు. చూడండి, యేసుప్రభుని దర్శించిన ఒక యవనస్తుడు పరలోక రాజ్యం కోరుకున్నాడు. కానీ నీకున్నది అమ్మి ప్రజలకు ఇయ్యు, బీదలకు, అప్పుడు నా దగ్గరికి రా, నువ్వు పరలోక రాజ్యం చేరుతావు అని సెలవిచ్చాడు. కానీ యవనస్తుడు దాన్ని ఒప్పుకోలేడు, పరలోక రాజ్యం చేరలేడు, కానీ నరకానికి వెళ్ళాడు. చూడండి పిల్లారా, మనం కూడా శ్రేష్టమైన దేశాన్ని, పరలోక రాజ్యాన్ని మనం కోరుకోవాలి. మనం కూడా దేవుడు చెప్పిన మాటను వినాలి. దేవుడు చెప్పిన పద్ధతిలో, మెట్లలో మనం ఎక్కాలి. మనం ఎక్కితేనే పరలోక రాజ్యం చేరుతాం. కనుక ప్రియులారా, ఇందులో ఈ లోతు చరిత్రలో మొట్టమొదటి మెట్టు ఏంటిదంటే, చూడండి, ఇది మన పాపాన్ని విడిచిపెట్టి మనల్ని పరలోక రాజ్యం చేర్చే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి చేరి మనము మొట్టమొదట రక్షణనిచ్చే దేవుని కొరకు ఎదిరి చూడాలి. అందరు చెప్పండి ఒకసారి. మొట్టమొదటి మెట్టు ఎదిరి చూచుట. చెప్పండి, అందరు గట్టిగా మాట్లాడండి. ఎదిరి చూచుట. చూడండి, ఆశతోటి ఎదిరి చూడాలి. ఆశ అనేది చాలా ప్రాముఖ్యం. మనము రక్షించే దేవుని కొరకు ఆశతోటి ఎదురు చూడాలి. ఈ లోతు దూతలు వస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు ఆశతోటి తాను రాత్రంతా కూడా గవిని దగ్గర కూర్చుండి ఎదురు చూశాడు. ఈయన మొట్టమొదటి మెట్టు ఎక్కాడు, మనం కూడా ఎక్కాల. రెండవది ఏంటంటే, ఆ యొక్క లోతు తన ఇంటికి దూతలను చేర్చుకున్నాడు. మనం కూడా మన హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకోవాలి. అనండి, చెప్పండి. హృదయంలోనికి దేవుని చేర్చుకోవాలి. చూడండి, చేర్చుకున్నట్టు అంటే బాప్తిసం పొందుట. నిజంగా చాలామంది సంవత్సరాల తరబడి వస్తారు, ఎన్నో సాక్ష్యాలు చెప్తారు, మేలు జరిగినాయని చెప్తారు, బాప్తిసం నెలకోసారి ఇస్తారు. ఎన్నిసార్లు ప్రకటించిన వారు నిలబడడు, బాప్తిసం పొందరు, హృదయంలోనికి చేర్చుకోరు, వారు అట్లనే మిగిలిపోతారు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుని చేర్చుకోవాలి. నాకు ఎప్పుడైతే స్వస్థత కలిగినదో దేవుని సన్నిధికి నేను ప్రార్థనకు వెళ్తున్నా, నాకు బాప్తిసం కావాలని ఆ యొక్క సంఘ సేవకురాలు
శారమ్మని నేను బతిమిలాడినా. చూడండి అన్నిసార్లు ఇయ్యారు. 2-3 నెలలకోసారి సేవకులు వస్తారు, 3 దినాలు ఉపవాసం ఉండాలి, అప్పుడు బాప్తీసం ఇస్తారు అని ఆమె చెప్పింది. చూడండి ప్రియులారా, 3 నెలలు అయిన తర్వాత సేవకులు రానే వచ్చిన 3 దినాలు ఉపవాసం ఉన్నాం, ఏం తినకుండా. ఆ యొక్క పేద మోటబారాయిళ్లకు తీసుకొని వెళ్ళి బాప్తీసం ఇచ్చారు, హృదయంలో చేర్చుకున్నాం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఆలస్యం చేయొద్దు. ఇంకా లోకపు యొక్క ఆశలు మనకద్దు. లోకాన్ని, పాపాను, సాతాను, చీకటిని, చెడుగును మనం విడిచిపెట్టినాం, దేవుడి తాటికి వచ్చినాం, మారుమనసు పొందినాం, రక్షింపబడ్డాం పాపం నుండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. తర్వాత మెట్టేంటిదంటే బాప్తీసం పొందుట, హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించాలి. కనుక ప్రియులారా, ఇది తప్పకుండా మన జీవితాల్లో జరగాలి. ఇప్పటి వరకు కూడా ఈ 2వ మెట్టు ఎక్కని వారు ఉన్నట్లయితే, ఏండ్ల నుండి వాయిదాలు ఇస్తున్నట్లయితే, మీరు ఇప్పుడే ఒకవేళ బాప్తీసం ఎప్పుడు ఇస్తారో అప్పుడు పొంది మీ హృదయంలోనికి ఆయనను చేర్చుకోవాలని, 2వ మెట్టు ఎక్కాలని కోరుతూ ఉన్నాను. చూడండి, 3వది కలవలాలు వస్తాయి. 3వ మెట్టు ఏంటి చెప్పండి ఒకసారి, అందరూ మాట్లాడాలా, గట్టిగా చెప్పండి. ఇది కంటెత్ ఉండాలి మీకు, ఎందుకంటే ఈ మెట్లతోటి మీరు ప్రార్థన చేయాలి. 3వ మెట్టు ఏంటిదంటే కలవరాలు వస్తాయి. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో ఇక ఎల్లకాలం మనకు సుఖం ఉంటుందని దేవుడు చెప్పలేడు. అయ్యో ఈ లోకంలో మీకు శ్రమ అని దేవుడు సెలవిచ్చాడు. నిజంగా ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని చేర్చుకుంటామో, బాప్తీసం పొందుతామో, మనకు శ్రమ వస్తుంది. 1 పేతురు 4:12-13 వచనాల్లో మీకు అగ్ని వంటి శ్రమలు వచ్చినా ఏమి జరుగును అని భయపడకండి, కానీ క్రీస్తు శ్రమలో పాలువారైనంతగా సంతోషపడుడి అని రాసున్నది. 1 పేతురు 5:10లో ఈ లోకమందు ప్రతి సహోదరులకు ఇట్టి శ్రమలు కలుగును అని రాసున్నది. ఎబ్రి 11:2-3లో చూడండి, కష్టం వచ్చుతున్నప్పుడు, మనకంటే ఎక్కువ కష్టం వచ్చున్న సోదరులను మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకంటే నేనే నయం, వాళ్ళకి ఎంత కష్టం వస్తున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియులారా, 1 కొరింథీ 10:13 వచనాల్లో సాధారణంగా మనుషులకు శ్రమలు తప్ప ఎక్కువ రావు, వాటి నుండి విడిపించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడని రాసింది ఉన్నది. చూడండి, అపొస్తలుల కార్యం 14:22 వచనాల్లో పౌలు ఆ యొక్క తెస్సలోనిక సంఘాన్ని కూర్చోబెట్టుకొని ఆయన అన్నాడు, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యం చేరవలెను అన్నాడు. కనుక క్రీస్తు కూడా నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని సెలవిచ్చాడు. చూడండి, ఎక్కడ కూడా దేవుని నమ్ముకుంటే సుఖం ఉంటుంది, కష్టాలు రావు అని రాసలేదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కలవరాలు వస్తాయి. లూకా సువార్త 19వ అధ్యాయాల్లో కూడా జక్కయ్య యేసుప్రభుని వెంబడించడానికి బయలుదేరినప్పుడు చూడండి, అనేక జనాలు అడ్డమొచ్చారు, కుటుంబీకులు అడ్డమొచ్చారు, తాను యేసుప్రభును చేరనీయకుండా అడ్డమొచ్చారు. అప్పుడు ఆయన మేడి చెట్టు ఎక్కాడు, యేసుప్రభు కనబడ్డాడు. నిజంగా ప్రియులారా, మనకు కూడా మన కులం, సోదరులు, ఇంటివారు చూడండి, ఏమ్రో నువ్వు కూడా నమ్ముకున్నావా అంటారు సోదరులు. అరే నువ్వు తాగడానికి ఇష్టం లేకుండా నేను తాపిస్తారా, నేను ఖర్చు పెడతా అంటాడు. ఎన్నడూ పైసా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. కులాలోళ్ళు దేవుని నమ్ముకున్నారు, ప్రార్థన కోతున్నారు, కులంలోకి వెళ్ళి వెలివేస్తాం అని వెలివేస్తారు. కొందరు ఊళ్ళో నుండి వెలివేస్తారు. ఇదే జరిగింది మా జీవితాలు. నేను బాప్తిసం పొందిన తర్వాత చూడండి, కులంలోకి వెళ్ళి నన్ను తీసేసిండ్రు. చూడండి, 18 మంది కడప మా కులం, కానీ నా కొడుకు తెట్లప్పుడు 500 మంది వచ్చారు క్రైస్తవులు.
చూడండి, మన కులం ఏంటంటే క్రైస్తవులం. క్రైస్తవులం అనండి ఒకసారి. క్రైస్తవులం మన కులం అది. నిజంగా ప్రియులారా, ఈ యొక్క లోకమంతా ఉన్నది క్రైస్తవులు. అదే మన కులం, చాలా పెద్దది మన కులం. నిజంగా ప్రియులారా, ఊరందరూ వచ్చి నన్ను కొట్టడానికి వచ్చిండ్రు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు. చూడండి, గాంధీ దగ్గర ఒకసారి కొట్టడానికి ఊరంతా అక్కడికి పిలిచి కొట్టడానికి వచ్చారు. సర్పంచ్ దగ్గరికి పిలిచారు. ఎన్నో శ్రమలు పెట్టారు. నేను అప్పుడు ఏం చేసిన, త్యాగం చేసిన. ఏంటిదంటే, ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతా కానీ నేను దేవుని మాత్రం విడిచిపెట్టా అని చెప్పిన. ఒకసారి గాంధీకి దగ్గరికి పిలిచినప్పుడు ప్రజలు ఇక సాధ్యాయ పోళ్ళందరూ కూడా నన్ను పిలిచినప్పుడు నేనన్నా ఏది నిజమని వాదిద్దాం. మీది నిజమైతే నేను బైబిల్ వాడేసి గీతను పట్టుకుంటా, నాది నిజమైతే మీరు గీతను వాడేసి బైబిల్ పట్టుకోవాలా అని ఆ గద్దె మీద ఎక్కి వారితో సవాల్ చేసిన. దాని చుట్టూ సగం మూరు మనుషులు నా కొరకు కొట్టడానికి వచ్చిండ్రు. నిజంగా ఆడు మొండోడు, ఎట్లన్నా వాదించి గెలుస్తాడు, అందరికీ బైబిల్ ఇస్తాడు, కాబట్టి మనం వెళ్ళిపోదాం పండా అని వెళ్ళిపోయిండ్రు. కాబట్టి సర్పంచ్ దగ్గరకు వెళ్తే కూడా వాళ్ళ మతం గవర్నమెంట్లో ఉన్నది, వాళ్ళని ఏమన్నా లోపలికైతాం మనం, చాలా పని వెళ్ళిపోండి ఎక్కడో అక్కడ అని వెళ్ళగొట్టిండ్రు. నిజంగా ప్రియులారా, ఇటువంటివి వస్తాయి. ఒక ఆయన దేవుని నమ్ముకున్నాడు, పేంపాస్టర్ల మామ. తాను పొలం కాడికి నీళ్ళు కట్టడానికి వెళ్ళినప్పుడు తనెంబట వాళ్ళ కుక్క వస్తుంది. అయితే మళ్ళా రోజు కుక్కకు పాము గుట్టి చనిపోయింది. అది ఇంకొక రోజు తన వెంట పాము వస్తుండే. ఆ పామును కుక్క పట్టి కొరికింది. కాబట్టి అది పగబట్టి కుక్కను చంపింది. నీళ్ళు కట్టడానికి వెళ్ళినప్పుడు తన వెనుక కుక్క రావట్లేదు, చనిపోయి ఒడ్డు మీద పడి ఉన్నది. దాన్ని పట్టుకొని ఆ దినమంతా ఏడ్చిండు. నిజంగా అట్లా మొదలైన ఆయన కష్టాలు. కులంలోకి వెళ్ళి వెలివేసిండ్రు, ఊళ్ళోకి వెళ్ళి వెలివేసిండ్రు. ఇలాంటి కష్టాలు నేను నా అనుభవంలో ఎందరినో చూసిన. కనుక ప్రియులారా, మనకు శ్రమలు వస్తాయి. ఈ లోతుకు మూడో మెట్టు ఏంటిదంటే, శ్రమలు వచ్చినాయి, ఊరంతా కూడా వచ్చిండ్రు. నాలుగో మెట్టు ఏంటిదంటే, త్యాగము చెయ్యాలి అనండి. చూడండి, ఈ లోతు చేసిన త్యాగం ఏంటిదంటే, అయ్యలారా మీకు దండం, వాళ్ళు వచ్చిండ్రు దేవుడితో సమానం, దేవదూతలు, వాళ్ళను కూడుతా అనద్దు, తప్పు. అవసరమైతేనా ఇద్దరు యవనస్తులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళను బయటికి పంపిస్తా, కూడుండ్రి. కానీ దేవదూతలను ఏమనద్దు. గొప్ప త్యాగం. అవసరమైతే నా బిడ్డలను ఖరాబ్ చేయండి, కానీ దేవదూతలను నేను నినియా, మా దేవుళ్ళను నేను నినియా అని త్యాగం చేసిండు. మనం కూడా ఇటువంటివి మూడో మెట్టులో చాలామంది మొదటి మెట్టు ఎక్కుతారు. చూడండి, తనకు రక్షణ ఇచ్చే దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తారు. రెండవది చేర్చుకుంటారు, బాప్తిసం పొందుతారు. మూడవది కష్టాలు రాగానే దేవుని విడిచిపెడతారు. ఆ ఒకటి నుండి రెండులో రెండో మెట్టుకు, రెండు నుండి ఒక మెట్టు నుండి కింది మెట్టుకు దిగిపోతారు. మనం అట్లా కాదు, కానీ నాలుగో మెట్టు ఎక్కాల. అదేంటి చెప్పండి? త్యాగం చేయాలి. అవసరమైతే పానమిత్తం, దేవుని విడం. హల్లెలూయా. అవసరమైతే ప్రాణమిస్తాం కానీ దేవుణ్ణి విడవము అని మనం నాలుగో మెట్టు ఎక్కాల. ఐదో మెట్టు ఏంటిదంటే, ఇక దూతలు లోతుకు చెప్పిన విషయం ఏంటంటే, ఊర్లోకి వెళ్ళండి, రేపు పొద్దుగడిసే వరకు ఊరంతా కాలిపోతుంది. మీకు సంబంధించిన వారు, లేకపోతే ఊర్లో ఉన్నవారు, మీ బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు, మేనత్తలు, మేనమామలు, అన్నదమ్ములు, కుటుంబం, లోకస్తులు అందరినీ బయటికి వెళ్ళమని సువార్తను ప్రకటించండి అని వాళ్ళకి చెప్పారు. వీరు వెళ్ళి ప్రకటించారు. మనం కూడా ప్రియులారా నమ్ముకున్నాం, సరే త్యాగం చేసినాం, దేవుని ప్రార్థనకి వెళ్తున్నాం, గుడికోతున్నాం, వస్తున్నాం, ఇంతవరకు కాదు.
ప్రతి ఒక్కరి బాధ్యత 5వ మెట్టు ఏంటిదంటే సువార్తను ప్రకటించాలా. మనం నమ్మిన దేవుణ్ణి మనకి చెప్పాలా, మన బంధువులకు చెప్పాలా, కుటుంబానికి చెప్పాలా, స్నేహితులకు చెప్పాలా, ఆడగట్టుకి చెప్పాలా, బీడీల దుకాణంలో బీడీలు చేసుకుంటే చెప్పాలా, కలుపుకి వెళ్ళిన తాట కలుపులో చెప్పాలా, ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్పాలా, నలుగురు కూర్చున్న తాట చెప్పాలా, కలిసిన వాళ్ళకలే చెప్పాలా. మనం కూడా ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలి. నీ జీవితాల్లో ఏదైనా మంచి సంఘటన జరిగిందా చెప్పు అని వాళ్ళని ముందు ఛాన్స్ ఇవ్వాలి, అడగాలి. తను శ్రద్ధగా వినాలా, అనాలి. నాకు ఒకటి జరిగింది చెప్తా వింటావా అని చెప్పాలా. నేను ఒకప్పుడు చనిపోయేటోని, దేవుడిలోకి పోతే బతికిన, అద్భుతం జరిగింది. నేను అప్పటి నుండి అంతకుముందు పాపిని, దుర్మార్గుడిని, దొంగను, తాగుబోతును. ఇప్పుడు నమ్మినప్పటి నుండి మంచిగా అయినా, అన్ని చెడుగులు విడిచిన. నేను అప్పటి నుండి భయంకరమైనటువంటి రోగాలు, బాధలు అన్నిటి నుండి విడుదల పోయిన. ఒకప్పుడు తినడానికి లేదు, ఇప్పుడు అన్నీ కలిగి ఉన్నా అని వాళ్ళకు సాక్ష్యం చెప్పాలి. కనుక నమ్ముకో అనే మాట అనద్దు. కానీ వారికి కష్టం వచ్చినప్పుడు, లేకపోతే వారి చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు, అరే ఎందుకు బాధపడుతున్నారో, క్రీస్తు మతంలోకి దయ్యాలు పడుతూ పోతాయి, రోగాలు పోతాయి, ఆశీర్వదించబడతావు అని వాళ్ళు వస్తారు, వాళ్ళ స్నేహితులు పంపుతారు, వాళ్ళ చుట్టాలను పంపుతారు. కాబట్టి ప్రియులారా, మనం మన ఇంటి పక్క సారు ఉన్నాడు, సరైన గొప్పోడు, మనం పేదలం. కానీ మొట్టమొదట ఆయనకు మనమే సలాం సార్, నమస్తే సార్, ఎటు పోతున్నారు సార్, నమస్తే సార్, ఇట్లా పరిచయం చేసుకోవాలి. అట్లా మాట కలపాలి. ఒకనాడు సార్ ఛాయ్ తాగిపోండి, లేకపోతే మా బాబాకు బర్త్డే ఉన్నది, ఒకనాడు రండి. మన బంధువులను, చుట్టాలను అందరినీ మనం ఏదైనా ఫంక్షన్ పెట్టి పిలాలి, పాస్టర్ని పిలాలి. మనకు చెప్పరాదు, చెప్తే వినారు వాళ్ళు. నువ్వు మా ముందట మాకేం చెప్తావు అంటారు. కాబట్టి వాళ్ళకు మంచిగా కడుపు నిండా భోజనం పెట్టాలి, స్వీట్లు వంచాలి. అప్పుడు ఆ పాస్టర్ ఏదైనా వాక్యం చెప్తాడు, అది ఒకటి కాకుండా ఒకటన్నా వాళ్ళకు తట్టుతుంది. నాకు 5గురు స్నేహితులు ఉండరు. నేను థోమస్ పాస్టరు కేరళ అతను బోధన నుండి ఆడికి వచ్చినప్పుడు మా ఇంటికాడ కూటం పెట్టిన స్నేహితులందరినీ పిలిచిన. ఒక ఆయన మాత్రం గర్వవాడికి, వాడు స్ట్రైట్గా వెళ్ళి పాస్టర్లు కూర్చుంటే కుర్చీలో కూర్చున్నాడు. అరే అక్కడ అద్దురా, గిడ కూర్చోరా అంటే వినాడు. నేను ఈయనే కూర్చుంటే ఏం చేస్తావు అన్నాడు. పాస్టర్లు వేసి వాక్యం చెప్పేటళ్ళకి వాడికి హృదయానికి తలిగింది. వెంటనే కింద కూర్చున్నాడు. అరే కుర్చీ మీద కూర్చుంటారా అంటే కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు. ఎవరైనా నమ్ముకునే వాళ్ళు ఉన్నారా చేతి ఎత్తండి అంటే ఆడెత్తిండు, లేచి నిలబడంటే నిలిచిండు, ఒప్పుకోలు ప్రార్థన చేయండి అంటే చేసిండు. మళ్ళా వారం నుండి చర్చికి వచ్చిండు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనము కొంత ప్రక్రియ, కొంతమందిని పరిచయం చేసుకోవాలి. బస్సులో పోతున్నాం, విజయవాడ దాకా పోతాం, 4-5 గంటలు పడుతుంది. పక్కన సార్ ఏ ఊరు మీది, ఎటు పోతున్నారు, ఎందరు పిల్లలు, అందరు మంచిగా ఉన్నారా, అందరు చదువుకున్నారా, ఏదోటి మాట కలపాలి. తర్వాత లాస్ట్కు మన సంగతి చెప్పాలి, చెప్పి విడిచిపెట్టాలి. అయితే వాళ్ళు కొంత చెప్పంగానే ఇంకా మంచిగా చెప్పు సార్ అంటాడు, ఆడే మనల్ని సార్ అంట వెళ్తాడు. అట్లుంటుంది ఈ క్రీస్తు చరిత్ర. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి చూడండి, సువార్త ప్రకటించే బాధ్యత మనది. నిజంగా క్రైస్తవులు దీన్ని మరిచినారు. పాస్టరు చెప్తే ఎవరు వినరు, ఎవరు రారు. నిజంగా వారి మధ్య మీరుండి మీరే తీసుకురావాలి. కాపరి గొర్రెలను కనడు, గొర్రెలే గొర్రెలు కనాల. అరేం లేదురా వాటిగా రారా అని చెప్పి ఒక దోస్తును వాటికి రావాలి. ఒక వారం ఒక్కోళ్ళని, ఇంకో వారం ఇద్దరిని. ఏం లేదురా నువ్వు నమ్ముకోకురా, బయట నిలబడరా. మళ్ళా వారము బయట ఉంటాడు. అరే ఇది మంచిగా అనిపిస్తున్నది, మంచిగా ఎగురుతున్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు అని లోపలికి వస్తారు. ఇడ కూర్చుంటాడే లాస్ట్ కూర్చుంటారా అంటాడు. ఇంకా వారము మళ్ళీ నడుమకి వస్తాడు, మళ్ళీ వారం ముందటికి వస్తాడు. అరే నాకు కూడా నమ్ముకున్న బుద్ధి అవుతున్నదిరా అంటాడు. హల్లెలూయా. అరే నాకు కూడా, నా భార్య కూడా బీమారు ఉన్నదిరా,
మీ పాస్టర్ తోటి ప్రార్థన చేపిరా అంటాడు. చేపియగానే తక్కువవుతుంది. వాళ్ళు వాళ్ళ భార్యతోటి పిల్లలతోటి చర్చికి వస్తారు. క్రైస్తవులు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ 5వ మెట్టు ఎక్కరు చాలామంది. ఖచ్చితంగా వీరు ఊళ్ళో వెళ్ళి అందరికీ చెప్పిండ్రు. వాళ్ళు రాని రాకపోని నమ్మని నమ్మకపోని మనం కూడా అందరికీ చెప్పాలి. కలిసిన వాళ్ళకల్లా ప్రతి స్థలాల్లో చెప్పాలా. బైబిల్ పాట పాడతారు, ఒక్క ఆత్మనైనా గావరా ప్రభు లెక్క ఎడుగునని ఎరుంగ. క్రైస్తవులారా 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 క్రీస్తు బోలి నడవరదేలా క్రీస్తు యేసు కొరకు నిలు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం ప్రతి ఒక్కరం మనకు ఒక మనిషి కనబడగానే అయ్యో ఈయనకు రక్షణ లేదు, నేను సత్య స్వర్గం పోతా అని నరకం పోతాడు. అరే ఒక మాట చెప్తా నేను ఏమన్నానని 4 మాటలు తిట్టాను ఏమవుతున్నది. కానీ నేను అనేది ఏంటంటే మన సాక్ష్యం చెప్పాలి. ఎన్నో మేలు జరిగినాయి మనకు. మనం డైరెక్ట్ దేవుని గురించి చెప్పద్దు. నమ్ముకో అనే మాట అస్సలు అనద్దు. మన సాక్ష్యం చెప్తే వాడి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ చుట్టాల కష్టం వచ్చినప్పుడు, అరే ఒక్క అమ్మ నాకు బస్సులు ఎదురైంది, నిజంగా నీతిరేను ఆమె కష్టం, ఆమె ఇప్పుడు మంచిగా తక్కువైంది, నువ్వు అందులోకి పోరా, ఆడు వస్తా అన్నాడు, నువ్వు అందులోకి అంటాడు, నీకు తక్కువైతుంది, నన్ను గ్యారంటీ ఇస్తాను నేను, నువ్వు అని చెప్పి ఎవరినైనా పంపుతారు వాళ్ళు. కనుక మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. కనీసం ప్రియులారా, నేను ఈరోజు నోరు తెరవకపోతే, సువార్త ప్రకటించడానికి దెబ్బలు పడకపోతే, ఇన్ని సంఘాలు ఇన్ని ఆత్మలు కాకపోతుండే. సువార్త విషయంలో ప్రతిరోజు ఒక ఊరికి సైకిల్ మోటార్ పట్టుకొని వెళ్ళి ఒక్కొక్క ఇంటికాడ చిన్న కూటం ప్రార్థన పెడితే నడి ఊళ్ళకి వెళ్ళి అక్క మంచిగున్నారా, అక్క మంచిగున్నారా, అన్న మంచిగున్నారా, ఇక్కడ ప్రార్థన జరుగుతున్నదే రండ్రే, అరే మీరు నమ్ముకోకుండ్రే కొంచెం వినుండ్రి అనుకుంటా పోతుండి. వాళ్ళు వాళ్ళ బంధువుల చుట్టాలు కుటుంబాలు అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళకి దేవుడు వెంటనే తక్కువ ఎత్తుండే. వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తుండ్రి. రాత్రి ప్రార్థన పోయి చర్చిలకు వస్తుండ్రి. ఇక ఆదివారం నాడు ఇట్లా చూడండి, ఒక 40-50 మంది కాగానే అక్కడ సంఘం పెడుతుంటుంది. ఈ రీతిగా ప్రియులారా, ప్రతి వ్యక్తికి కోరిక ఉండాలి. నువ్వు చదువుకో, ఉద్యోగం చేయి, జీతం చేయి, కలుపులోకి వెళ్ళి వీడిలు చేయి, పొలంలోకి వెళ్ళు, ఎటువంటి స్థితిలో ఏ పనన్నా చేయి, నీ డ్యూటీ ఏంటిదంటే సువార్త. ఈ 5వ మెట్టు తప్పకుండా ఎక్కాల. 5వ మెట్టు ఎక్కకుంటే 6వ మెట్టు ఎక్కలేం. 6వ మెట్టు ఏంటంటే వాళ్ళు చెప్పిండ్రు, ఈ ప్రజల మధ్య ఈ మనుషుల మధ్య మీరు ఉండదు, వేరు కావాలా. అక్కడ సోయర్ ఉన్నది, అక్కడికి వెళ్ళండి, ఈ ఊరును విడవండి, మనుషులను విడవండి, వేరుగండ్రి వేరుగండ్రి వేరుగండ్రి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా, 42వ వచనము చూడండి, 2వ వచనము లేక మూర్ఖులవు ఈ తరం నుండి వేరై రక్షింపబడండి అని రాసి ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మూర్ఖులు. ప్రకటన 3:1 వారు బ్రతికున్నను సచ్చిన పీనుగులతో సమానమని రాస్తున్నది. ఎఫెసు 2:1 చూడండి, వాళ్ళ అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు అని రాస్తున్నది. మృతులలో నుండి లెగండి అని రాస్తున్నది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరం కూడా వేరు కావాలి, వేరుండాలి. ఇంతకుముందు నా స్నేహితుల్ని స్నేహితులుగా ఉండదు, ఇంతకుముందు కూర్చునే ప్లేస్లను కూర్చుండదు, ఇంతకుముందు వెళ్ళే స్థలానికి వెళ్ళదు, ఇంతకుముందు నువ్వు తాడి చెట్టు కిందకి వెళ్ళి కళ్ళు తాగుతుంటివి, ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి పాలు తాగాల. వేరుగా ఉండాలి, వేరుగా ఉండాలి, అన్నీ వేరుగా ఉండాలి. చూడండి పిల్లారా,
మనం దేవుని సన్నిధిలో వేరుగా ఉండాలి. చూడండి పిల్లారా, మీరు ఆ స్థలం నుండి సోయరుకు ఎంతో దూరం, ఒక పల్లెటూరు, ఇంకో గ్రామం 3-4 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళను, ఈ ఊరిని, ప్రజలను, స్నేహితులను, చుట్టాలను, కుటుంబాలను విడిచి వేరైతున్నారు. అట్లనే 6వ మెట్టు ఏంటంటే మూర్ఖులకు తరం నుండి మనం వేరు కావాలి. చూడండి, నేను ఇంతకుముందు 2 కట్టల బీడీలు, 1 సిగరెట్ డబ్బా వాడుతుంటే, పొద్దున రాత్రి ఇడిసిన కళ్ళును మళ్ళా గీసి దాన్ని గట్టి రాత్రికి తీసుకొస్తే బింకెడు కళ్ళు తాగుతుంటే, సారా పాకెట్లు తాగుతుంటే, బీర్ బాటలు తాగుతుంటే, సెఫ్టీ తాగుతుంటే, అన్నీ వేరు. చూడండి, అలవాట్లే వేరు, స్నేహితులు వేరు. ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళతోటే సోపతి, వాళ్ళతోటే ప్రార్థన, వాళ్ళెంబడే తిరుగుడు, వాళ్ళను అనుసరించే నడుచుడు. కనుక మనము వాళ్ళ ఇంతకుముందు వాళ్ళు సోపతి పడితే ఎట్లన్నా మనల్ని జడగొడతారు, ఏదో ఒకటి మాట అంటాడు. అరే నేను పెడతారా పైసలు, నేను దాయిపిస్తా, నువ్వు రా అంటాడు. కాబట్టి ఈ మూర్ఖులకు తరం నుండి వేరుగా ఉండాలా, అలవాట్ల నుండి వేరుగా ఉండాలా. ఇది 6వ మెట్టు. ఎన్నో మెట్టు చెప్పండి ఒకసారి. చెప్తారు ఇప్పుడు మొదటిది చెప్పండి. దేవుని సన్నిధిలో మనకు రక్షణిచ్చే దేవుని కొరకు ఆశతోటి ఎదురు చూడాలి. అనండి, ఎదురు చూడాలి. 2వది చేర్చుకోవాలి, బాప్తీసం పొందాలి. 3వది కష్టాలు వస్తాయి. 4వది త్యాగం చేయాలి. 5వ మెట్టు సువార్త ప్రకటించాలి. 6వ మెట్టు ఈ మూర్ఖులకు తరం నుండి వేరుగా ఉండాలి. నెక్స్ట్ 7వ మెట్టు ఏంటంటే వెనక తట్టు చూడద్దు, వెనక తట్టు తిరగద్దు. ఆమెన్ అనండి. వెనక తట్టు తిరగద్దు. హల్లెలూయా. చూడండి, ఆంధ్రాలో కొన్ని ఇళ్ళ మధ్య కాలువలు, కెనాళ్ళు ఉంటాయి. దాంట్లో నుండి నీళ్ళు పోతాయి. కొన్ని మురుగు కాలువలు ఉంటాయి. కొన్ని చోట్ల అట్లా అని ఏం తిరిగేస్తామని కట్టెల వంతెన కట్టుకుంటారు. వాటిని ఇట్లా పట్టుకునేవి పెట్టుకుంటారు. కొందరు చిన్నపిల్లలు దాన్ని దాటుకుంటూ వెళ్తారు, వీళ్ళు కూడా దాటుతారు. ఒకసారి ఆ కట్టెల వంతెన మీద నుండి ఒక పంది, ఒక గొర్రె 2 దాటుకుంటా వెళ్తున్నాయి. తక్కువ ఇరిగిపోయింది. ఈ యొక్క పంది, గొర్రె మురుగు కాలువలో పడ్డది. ఈ గొర్రె ఈ వాసన దానికి పడదు కాబట్టి చీచి అని దులుపుకొని దుంకుంటా గడ్డకెక్కింది. అంతా అయిపోయేదాకా దులుపుకున్నది. ఈ పంది ఏం చేస్తున్నా చెప్పండి ఒకసారి. అలా మూతి పెట్టగానే దానికి తగినటువంటి రోత దొరికింది. జుర్రుకుంటా గురుకు అనుకుంటా అందులోనే ఉన్నది. చూడండి పిల్లారా, నమ్మినాక కూడా మనకి ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి నిజమైన క్రైస్తవుడైతే ఈ మురుగులో జీవించాడు. పందివైతే జీవిస్తావు, గొర్రెవైతే బయటకు వస్తాడు. సామెతలు ఉన్నది, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేస్తాడు, మూర్ఖుడు అందులోనే పడతాడు. కాబట్టి మనం పరలోకం కావాలి. మనకు ఈ పాపపు ఊపిలో దిగద్దు. మళ్ళా చెప్పండి వెనక తట్టు తిరగద్దు. బీడీ అద్దాన్ని పాడేసినావు, మళ్ళా పట్టద్దు. సిగరెట్ అద్దాన్ని పాడేసినావు, మళ్ళా తాగద్దు. కళ్ళు అద్దాన్ని బంద్ చేసినావు, మళ్ళా తాగద్దు.
వ్యభిచారం మొత్తాన్ని బంద్ చేసినావు, మళ్ళా చేయొద్దు. దొంగతనం, చెడు పనులు, చెడు నడకలు మళ్ళా తిరిగి చేయొద్దు. కాబట్టి ఇది వెనక తట్టు తిరిగితే ఏమైంది చెప్పండి? లోతు భార్య చెప్పండి, గట్టిగా చెప్పండి మా, ఏమైంది? గదే గతి పడుతుంది మీకు. నేను 42 సంవత్సరాలు అవుతున్నా నమ్ముకొని, వేల మంది నమ్ముకున్న వాళ్ళని చూసిన, ఇప్పుడు లేరు. చాలామంది కళ్ళగొప్పలు కనబడతారు, చాలామంది సినిమా హాల్లో కనబడతారు, చాలామంది చెడిపోయిన పనులు చేసుకుంటూ కనబడతారు. అది సరైనది కాదు. చూడండి, 10 ఏళ్ళు బతికేదానికన్నా నందై 4 ఏళ్ళు బతికిన మేలు అంటారు. కాబట్టి రక్షణను గట్టిగా పట్టుకోవాలని ప్రకటన 3:12 వచనాల్లో రాస్తున్నది. గట్టిగా పట్టుకోవాలి. ఇది మనకు వట్టిగా దొరికింది, ఉచితంగా దేవుడిచ్చిండు. దీని కొరకు తన సిలువలో ప్రాణం పెట్టిండు, మనం తన రక్తంతో కడిగిండు. ఈ రక్షణను మనం వట్టిగానో పాన్ షాప్ దగ్గరనో, బీడీల కోక దగ్గరనో, వ్యభిచార దుకాణం దగ్గరనో, కళ్ళు దగ్గరనో, తంబాకు దగ్గరనో అమ్ముకోవద్దు, పడిపోవద్దు, వెనక తట్టు తిరగద్దు. చూడండి, మనం ఈ లోకంలో ఆఖరు మరణం వరకు 7వ మెట్టు ఎక్కి జీవించినట్లయితే నువ్వు చనిపోతే స్వర్గం వెళ్తావు. హల్లెలూయా. లేకుంటే ఎక్కడికి వెళ్తాం? చెప్పండి 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 చెప్పండి. కొందరు 6వ మెట్టు దాకా వచ్చి కూడా వెనకతట్టు చూస్తారు. 7వ మెట్టు కాడ కూడా 7 నుండి 6, 6 నుండి 5, 5 నుండి 4, 4 నుండి 3, 3 నుండి 2, 2 నుండి 1కి కిందికి దిగిపోతారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తున్న మరణం వరకు నమ్మకంగా ఉండము, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, 2 చేతులు జోడించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభా, లోతు చరిత్రలో పరలోకానికి వెళ్ళే 7 మెట్లు మేము తెలుసుకున్నాం. లోతు ఎదురు చూసిండు, చేర్చుకున్నాడు. కలవరాలు వచ్చినాయి, త్యాగం చేసిండు, స్వార్థ ప్రకటించిండు, మూర్ఖులవు తరం నుండి వేరుగా ఉన్నాడు, వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిండు. ప్రభా తండ్రి, లోతు భార్య వెనక తట్టు చూసి ఉప్పు స్తంభమైంది. ఈనాటికి కూడా సాక్షార్థంగా ప్రభా జెరూసలేం దేశంలో ఉప్పు స్తంభంగా ఉన్నది. కనుక ప్రియులారా, ఆ రీతిగా ఎవరు కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈరోజు వరకు దేవుని కొరకు ఎదురు చూడని వారు ఎదురు చూస్తురుగాక, బాప్తిసం పొందని వారు పొందుదురుగాక, కష్టాలు వచ్చినా కానీ త్యాగం చేయుదురుగాక, ప్రభా సువార్త ప్రకటించుదురుగాక, ప్రభా తండ్రి మూర్ఖులకు తరం నుండి వేరుగా ఉందురుగాక, వారి అలవాట్ల నుండి వేరుగా ఉందురుగాక. వెనక తట్టు ప్రభా విడిచిపెట్టిన దాని తట్టు చూడకుండా ఆఖరి వరకు కాపాడుకొని స్వర్గం చేరే వ్యక్తులుగా ఉందురుగాక. నేను విత్తిన వాక్యం వారి జీవితాంతం హృదయంలో ఉండును గాక. ప్రతి ఒక్కరు కూడా స్వర్గం చేరే బిడ్డలుగా ఉందురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అనండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సావాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడు నీడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఎంతమంది